మతధర్మం వద్దు, వేదధర్మం ముద్దు. మతధర్మం వివిధ మనస్తత్వాలతో వచ్చినటువంటి ధర్మాలవి. వేదధర్మం అనేక మంది ఋషులు, మునులు, తపస్సిద్ధులు, ప్రవక్తలు సంవత్సరాల కొద్దీ తపస్సులు చేసి, ప్రార్థనలు చేసి ఆత్మ సాక్షాత్కారం పొందుకొని ఆ ఆత్మ దేవుడు బయలుపరిచిన ప్రవచనాలే వేదధర్మం. ఆ వేదధర్మాన్ని ఎవరు అనుసరించడం లేదు. కానీ మతధర్మాలు ఆ మతం యొక్క ప్రత్యేకత కొరకు వివిధ రకాల మతాల వారు వివిధ రకాల పద్ధతులను ఎంచుకొని ఆ మతపు కట్లలో మనుషులను కట్టేస్తూ ఉన్నారు. మారణ హోమాలు జరుగుతూ ఉన్నాయి. భయంకరమైనటువంటి అరాచకాలు, అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. కానీ వేద ధర్మం ముద్దు, మత ధర్మం వద్దు. ఈనాడు ధర్మాలు, కులానికో ధర్మం, మతానికో ధర్మం, ప్రాంతానికో ధర్మం, ప్రదేశానికో ధర్మం, అనేక ధర్మాలు ఉన్నాయి. కానీ ఒకటే ఒకటి దైవ ధర్మం, అదే వేద ధర్మం. వేద ధర్మం అనేక సంవత్సరాల తపస్సు ఫలితమే వేద ధర్మం వచ్చింది. వేదాలు ఆ వేదాలలో ఉన్నటువంటి ఆ ధర్మాన్ని, అంటే దైవ లేఖనాలలో ఉన్నటువంటి ఆ ధర్మాన్ని మనం అనుసరిస్తే తప్పక సత్యాన్ని అనుసరిస్తాం, సర్వ సృష్టికర్తను సాక్షాత్కరిస్తాం.